ఏపీలో ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి. వైఎస్ఆర్సీపీకి 2019లో వచ్చిన స్థానాల కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయన్న సమాచారం తనకుందన్నారు ఆయన. వైఎస్ఆర్సీపీకి 123 సీట్లు తగ్గకుండా వస్తాయని, వైఎస్ జగనే మళ్లీ ముఖ్యమంత్రి అని జోష్యం చెప్పారు పరిపూర్ణానంద స్వామి. నాకున్న సమాచారం మేరకు స్పష్టంగా 1, 2, 3 అంటే 123 స్థానాల్లో జగన్ స్పష్టంగా గెలుస్తారు. అంతేకాకుండా నాకు ఆయన చెప్పిందైతే నాకు ఊహకి అందట్లేదు. ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక 6-7 స్థానాల్లో అంటే 159 స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు. కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే 123 స్థానాలు వచ్చాయి. హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చవి చూస్తారనేటువంటిది అనిపిస్తుంది. 2014లో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పారు. అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఓన్లీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాయి. నేను చెబితే వీళ్ళందరూ వాదించారు. అలాగనే ఇప్పుడు 2024లో కూడా మళ్ళీ మరొక మారు జగన్ వైపే, జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీకి 123 స్థానాలు అంటే 1, 2, 3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అధికంగా ఒక 8 స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే ఈ స్వింగ్ కనుక ఒక వేవ్, అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుందనేటువంటిది ఆయన నాకు ఉన్న ఒక క్రెడిబుల్గా ఉన్నటువంటి ఈ ఎన్నికలు విషయంలో బాగా సర్వే చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసేటువంటి వ్యక్తిలో ఆరా మస్తాన్ అనేటువంటి వ్యక్తి కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా నేను పరిగణిస్తూ వచ్చాను. కానీ ఆరా మస్తాన్ గారి విషయంలో కూడా మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా ఒత్తిళ్లకు లోనయ్యి చాలా టెన్షన్కి గురయ్యి ఆయన 94, 104 ఇలా వస్తాయి, ఇంకొంత రావచ్చు, అక్కడ ఇలా రావచ్చు అని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవంగా ఈ జరిగిన ఓట్ల శాతం చూస్తే ఇదేమి 95, 94లో వచ్చి ఆగే పరిస్థితి కనపడట్లేదు. ఇది జగన్ కావాలి అనేటువంటి వర్గానికి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయనేదే నాకు ఏ వ్యక్తితో అయితే నేను అనుబంధమై నేను మాట్లాడుతుంటానో ఆ వ్యక్తి చెప్పినటువంటి అంశం.